హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను రండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏమంటే సద్ద రొట్టి అలాగే గుత్తంకాయ కర్రీ అండి. ఇది మా అక్క స్పెషల్ రెసిపీ, అది కూడా రాయలసీమ స్టైల్లో చేస్తుంది. చూసుకొని వచ్చేద్దాం రండి. ముందుగా సద్దపిండి అనేది ఇలా బాగా తడుపుకుంటూ ఉందండి. సేమ్ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే మన జొన్న పిండి అలాగే సద్దపిండి అనేది కలుపుకోవాల్సి వస్తుంది. మా అక్క చేస్తుండేది ఇప్పుడు వచ్చేసి సద్దపిండి అనేది చేస్తుంది, అంటే సద్ద రొట్టెలు అనేది చేస్తుందండి. దాన్ని ముందుగా బాగా ఇలా పిండి అనేది బాగా కలుపుకుంటే సద్దపిండి అనేది బాగా నాని ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా వస్తాయండి రొట్టెలకి. అందుకే ముందుగా బాగా ఇలా తడుపుకుంటూ ఉండాలండి, బాగా పిండిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంత దానిలో పాట్ తీసుకొని ఇప్పుడు మనము రొట్టెలు అనేది తట్టుకోవాలి. చూడండి, కొంచెం పాట్ తీసుకున్నాక కూడా దాన్ని కూడా అలాగే బాగా నీట్ చేసుకోవాలండి. ఎంత మనం బాగా నీట్ చేసుకుంటామో అంత క్రాక్స్ లేకుండా వస్తుంది రొట్టెలు అనేది. చూడండి, మా అక్క సూపర్గా చేస్తుంది రొట్టెలు అనేది. చూడండి, ఫస్ట్ ఇలా పిండి అనేది వేసుకొని ఇలా బాగా తట్టుకోవాలండి రొట్టెల్ని అనేది. మీకు ఎవరికైనా రాకుంటే కొంచెం దీన్ని వెడల్పుగా చేసుకొని కావాలంటే మనము దోశల్ని కర్రతో తిక్కుకుంటాం కదా, అలా కూడా మీరు తిక్కోవచ్చు. ఏమంటే కొంచెం క్రాక్లు వస్తే అప్పుడప్పుడు మనం ఇలా చేతిలో తట్టుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వస్తుంది. మాకి చాలా హెల్త్కి కూడా బాగా మంచిది కదా, అరుగుదలకి చాలా మంచిది కదా. ఈ రొట్టెలు అనేది జొన్న రొట్టెలు అలాగే సొద్ద రొట్టెలు మనకి ఎంతో స్ట్రెంగ్త్ని ఇస్తుంది కదండి. సో అందుకే మనం కూడా అంతే, నైట్ కంపల్సరీగా మనం ఊరికి పోయినప్పుడల్లా కంపల్సరీగా మనం రొట్టెలు అనేది తింటూ ఉంటాం, మిస్ చేయకుండా. చూడండి, ఇలా బాగా తట్టుకుంటే ఈవెన్గా అన్నీ సమానంగా వస్తుందండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటే రొట్టెలు అనేవి క్రాక్స్ లాగా ఫామ్ అయిపోతాయి. కొంచెం పిండిని చేతిలోకి తడుచుకుంటూ ఇలా తట్టుకుంటే బాగా ఈవెన్గా వచ్చేస్తుందండి. చాలా పల్చగా లేకుండా చాలా లావుగా లేకుండా బాగా సూపర్గా వస్తుంది, అసలు క్రాక్సే రావు. చూడండి, ఇప్పుడు బాగా పెనం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి వేసుకోవాలండి. వేసుకున్న వెంబడే మనము వాటర్ అనేది చిలకరించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే రొట్టెలు అనేది క్రాక్స్ రాకుండా అన్నీ ఈవెన్గా బాగా కుక్ అవుతాయి. అందుకే ఇప్పుడు కొంచెం వాటర్ అనేది చిలకరించుకుంటూ ఉంది. నాకు కూడా అంతే, కొంచెం రొట్టెలు అనేది సరిగా రావు. కానీ కంపల్సరీ నేను ఊరికి పోయినప్పుడల్లా మా అక్కని అడిగి నేను కొంచెం ట్రై చేస్తూ ఉంటాను రొట్టెలు చేయడానికి. చూడండి, ఇలా బాగా కాల్చుకుంటే రొట్టెలు అనేవి చాలా ఈవెన్గా కాలుతాయండి. లేదంటే ఎక్కువసేపు కాలకుంటే ఏమవుతాయి, మనకి తినేటప్పుడు కడుపు నొప్పి అనేది వస్తుంది. బాగా కరకరలాడేలాగా మనము బాగా కాల్చుకోవాలి. ఇలా కట్టెల పైన చేసే ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ డబల్ త్రిబల్గా ఉంటుంది కదా. నాకే అంతే, కొంచెం కట్టెల పైన చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మన సిటీ లైఫ్ స్టైల్లో ఎప్పుడు గ్యాస్ పైనే వండి బోర్ కొట్టేసి ఉంటుంది కదా. చూడండి, రొట్టె అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రొట్టె చూపిస్తుంది మా అక్క, అలాగే చేసి మీరు చేసేసుకోండి.
చూడండి ఆల్మోస్ట్ ఇలా తట్టుకొని మనం వెంబడే బాగా కాలే పెనంలో దీన్ని వేసుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీగా మనకి సద్ద రొట్టెలు అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ మీరు కావాలంటే జొన్నలతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇలా తడుచుకుంటే మనకి క్రాక్స్ ఏమీ రాకుండా ఈవెన్గా కాలుతాయి. ఎందుకంటే మనము పిండిని ఒత్తుకునేటప్పుడు అంటే తట్టుకునేటప్పుడు బాగా మనము పిండి అనేది చల్లుకుని ఉంటాం కదా, అవన్నీ పోయేటట్టు మనం ఇలా నీళ్ళు అనేది బాగా తుడుచుకోవాలండి నీళ్ళతో వేసి. అప్పుడు మనకి రొట్టె అనేవి బాగా కరకరలాడుతూ వస్తుంది. ఈ సద్ద రొట్టె అనేది కొంచెం కరకరలాడుతూ ఉంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అది కూడా మన రాయలసీమ స్పెషల్గా చేసుకునే ఒక గుత్తంకాయ కర్రీతో ఇది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడే మీకు ఎవరికైనా ఇలాంటి స్పెషల్ రెసిపీ మీకు ఇష్టమైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. చూడండి బాగా కాల్చుకోవాలండి. అప్పుడు బాగా కాల్చుకుంటేనే రొట్టె అనేది కరకరలాడుతూ వస్తూ ఉంటుంది. చూడండి రొట్టె అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గుత్తంకాయ చేయడానికి అన్ని పదార్థాలు రెడీ చేసుకొని వచ్చేద్దాం. చూడండి ఎంత వెడల్పుగా ఉందంటే అసలు ఒక రొట్టె తింటే సరిపోతుందండి, కడుపు నిండిపోతుంది. అంత బెస్ట్ రెసిపీ, అంతే ఫైబర్ రిచ్ రెసిపీ. చూడండి ఇప్పుడు మనము గుత్తంకాయ చేయడానికి ఫస్ట్గా మనం ఇక్కడ వేరుశనగలు అనేది వేపించుకోవాలండి. బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మనకి దీని అనేది ఇక్కడ ఒక 2 గుప్పుడు పైన మనం తీసుకున్నాం. ఎందుకంటే ఒక 2 కేజీలు గుత్తంకాయతో మనం చేస్తున్నాం, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఈ కొంచెం వేరుశనగలు అనేది ఎక్కువనే తీసుకోండి. చూడండి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం బాగా రోస్ట్ అయితే గుత్తంకాయ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ఇలాంటి స్టైల్లో ఒకసారి గుత్తంకాయ అలాగే రొట్టి చేసి తినండి. సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా తినాలి అనే కోరిక మీకు కలుగుతుంది. అంత సూపర్గా ఉంటుంది. చూడండి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఆరపెట్టేయాలండి. ఆరపెట్టిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని రావాల్సి వస్తుంది. సో అందుకే దీన్ని బాగా ఆరడానికి చల్లారడానికి వదలాలండి. అంతలోపు కొంచెం గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని వచ్చేద్దాం. చూడండి ధనియాలకి కొంచెం పుట్నాల పప్పు, అలాగే కొన్ని మిరియాలు, కొంచెం లవంగం, తర్వాత ఒక 2 చెక్కల పైన చెక్కలు, తర్వాత అనాస పువ్వులు అన్నీ ఒక 2 వేసుకుందండి. ఒక గుప్పడ ధనియాలు తీసుకుంటే దానిలోకి కొద్దిగా ఇలా వేసుకొని గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాం మనము. కావాలంటే మీరు ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడే దీన్ని రోస్ట్ చేసుకుని మనం రుబ్బుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా, ఆ కమ్మనైన వాసన మాకు తగులుతూ ఉంటుంది. సో అందుకే మనము ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న అప్పటికప్పుడే మనము ఈ గరం మసాలా అలాగే ధనియాల పొడి అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. కొంచెం మీకు ఇక్కడ కడప సైడు అలాగే కర్నూలు సైడు ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి అంతగా ఐడియా ఉండకపోవచ్చు. అందుకే నేను చెప్తుండేది. ఇలాంటి ప్రాసెస్ చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఆ టేస్ట్ అనేది డబల్ త్రిబల్ అవుతుందండి. చూడండి దీనికి కూడా అంతే, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా బాగా రోస్ట్ చేసి పెట్టుకుంది. ఇవి 2 కూడా అంతే బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇవి 2 బాగా మెత్తగా అయ్యేటట్టు మనం మిక్సీకి వేసుకొని రావాలండి. చూడండి ఇదంతా బాగా చల్లారిన తర్వాతనే మీరు మిక్సీకి వేసుకోండి. చూడండి మనము మళ్ళీ ఒక గడ్డ ఎల్లిపాయలు అనేది తీసుకున్నాం, మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాం. అలాగే తగినంత ఉప్పు, మీరు కర్రీకి ఎంత వాడతారో అంత ఉప్పు ఇక్కడే వేసేసుకోండి. అలాగే కారం, మీకు కర్రీకి ఎంత కారం కావాలి, అలాగే గుత్తంకాయ మీరు ఎంత తీసుకున్నారు అవన్నీ మీరు క్వాంటిటీలో బట్టి మీరు కారం అనేది వేసుకోవాలి. మనము 2 స్పూన్ పైన కారం వేసుకున్నాం, అలాగే 1 టీ స్పూన్ పైన మనము పసుపు అనేది వేసుకున్నాం. ఇదంతా కలిపి బాగా మిక్సీకి వేసుకొని రావాలండి. ఇలా మిక్సీకి వేసుకొని తర్వాత మనం అప్పుడే రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి అనేది మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి 2 కాకుండా ఇక్కడ మనము
కొత్తిమీర అలాగే అల్లం అనేది నీళ్ళేమీ లేకుండా బాగా దంచి పెట్టుకున్నామంటే కావాలంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇవి 2 కూడా కలిపి మనం మిక్సీకేసుకొని వచ్చినాం. ఇప్పుడు మిక్సీ జార్‌లోకేనే ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగలు ఏముందో ఆ పౌడర్ అనేది మొత్తం దీనిలోకి ఏసుకుంటున్నామండి. కావాలంటే మీరు ఒక అర కేజీ, కేజీ చేసుకుంటే దీనికి కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని ఏసుకోవచ్చు. చూడండి అప్పుడే మనము ధనియాల పొడి అనేది రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఒక గుప్పెడు పైన ఏసుకుంటుందండి. కొంచెం గుప్పెడంతా, తర్వాత ఒక అర గుప్పెడంతా ఏసుకుంటుంది మా అక్క. ఏసుకొని ఇవంతా బాగా మిక్సీ అయ్యేటట్టు తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లము, తర్వాత కొత్తిమీర అనేది ఏముందో దాన్ని కూడా అంతే ఒక గుప్పెడు పైన ఏసుకొని ఇవి అంతా బాగా కలిసేటట్టు మనం మిక్సీకేసుకొని రావాలండి. చూడండి అంతా అయిన తర్వాత ఇక్కడ ఒక గుప్పెడు పైన మనం కొబ్బరి తురుము అనేది తీసుకున్నాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది తీసుకున్నామండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మనకి పౌడర్, మసాలా పౌడర్ అనేది చెప్పొచ్చు. దీన్ని మనం బాగా గుత్తంకాయ లోపల అనేది స్టఫ్ చేసి పెట్టుకుంటే గుత్తంకాయ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది. కావాలంటే మీకు ఈ టైం లేదంటే ఈవినింగే ఈ ప్రాసెస్ చేసి పెట్టుకుంటే పొద్దునకైనా మీరు ఈ గుత్తంకాయ కర్రీ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పౌడర్ అనేది ఒకటి ఉంటే ఫటాఫట్‌గా మనము గుత్తంకాయ కర్రీ అనేది చేసుకోవచ్చు. చూడండి అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి మనము వేరుశనగలైతేనేమి, తర్వాత పౌడర్ మనం చేసుకున్నాం కదా గరం మసాలా పౌడర్, అవన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ సైజులో మనం గుత్తంకాయ అనేది 1½ కేజీ పైనే ఉందండి. ఇలాంటి గుత్తంకాయ మీరు కర్నూలులో లేదా గుంటూరు సైడు మీరు ఇలాంటి గుత్తంకాయ చూస్తూ ఉంటారు. చూడండి అది బాగా కడుక్కొని పెట్టుకొని ఇప్పుడు మనం బాగా 4 భాగంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం స్టఫ్‌గా చేసుకోవాలండి. అప్పుడే మనం మసాలా నూరుకున్నాం కదా పౌడర్, అదంతా బాగా వేసి దీనికి మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి బాగా ఇలా మిక్స్ చేస్తే సూపర్‌గా కనిపిస్తుంది కదా! నాకి అంతే గుత్తంకాయ అంటే చాలా ఫేవరెట్ డిష్ అండి నాకు కూడా. వంకాయ అంత ఇష్టపడను, కానీ గుత్తంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. చూడండి అన్ని వంకాయలకి ఇలా 4 ఘాట్లేసుకొని దానిలోకి బాగా మసాలాని నింపుకోవాలండి. మసాలా పౌడర్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్‌లో ఇలా గుత్తంకాయని అనేది చేస్తూ ఉంటారు. కానీ ఈ కడప సైడు, కర్నూలు సైడు ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఇంట్లో చాలా సంవత్సరం నుంచి ఇలాగే చేస్తున్నారు. మా అత్త, అలాగే మా అక్క వాళ్ళు అందరూ ఇదే స్టైల్‌లో చేస్తారండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. చూడండి అన్నీ ఇదే విధంగా మనము రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం ఎంత గుత్తంకాయ తీసుకుంటామో, వంకాయలు తీసుకుంటామో అన్నీ ఇదే విధంగా మనం స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి అన్నీ ఇదే విధంగా మా అక్క రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంది. చాలా కమ్మగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలైనా ఇష్టంగా తినే రెసిపీ. అది కూడా గుత్తంకాయతో రొట్టెలు కదండీ! జొన్న రొట్టెలైనా, సద్దల రొట్టెలైనా సూపర్‌గా ఉంటుంది. ఈ కాంబినేషన్‌గా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఒక 2 టమాటోలు, అలాగే ఒక ఉల్లిగడ్డలు తీసుకుంది, బాగా కట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని బాగా హీట్ అవ్వడానికి వదిలిందండి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు అనేది తిరువాతకి వేసుకుంటూ ఉంది. ఇదంతా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను, తర్వాత టమాటో అనేది బాగా మెత్తగా అయ్యేటట్టు, మెదిగిపోయేటట్టు మనము బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. అంటే పోపేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అనేది వేసుకుంటున్నాం. చూడండి టమాటో ఎక్కువ వేస్తే అంత బాగుండదు. 1 టమాటో లేదా 2 టమాటోస్ సరిపోతుంది. అంటే మనము 1½ కేజీ గుత్తంకాయ చేస్తున్నాం కాబట్టి 2 కేజీస్ యాడ్ చేసుకున్నాం. మీరు కావాలంటే కేజీ, అర కేజీ చేసుకునేటైతే 1 టమాటో సరిపోతుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న మనం వంకాయలు ఏమున్నాయో గుత్తంకాయలు అవన్నీ నూనెలోకి వేసి ఇప్పుడు బాగా నూనెలో ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు మనం బాగా ఈ నూనెలో మగ్గించుకోవాలండి. ఎంత బాగా నూనెలో ఫ్రై అయితే వంకాయలు అనేది అంత టేస్టీగా వస్తుంది, అంతే సాఫ్ట్‌గా వస్తుందండి. చూడండి మెత్తగా నిదానంగా కలుపుకోండి. మనం ఎక్కువ కలిపితే ఏమవుతుంది, ఆ స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వంకాయలు అనేవి అంత టేస్టీగా ఉండదు. చూడండి ఆల్మోస్ట్ ఇలా ఒక లో ఫ్లేమ్ పెట్టుకొని
అడుగు మాడకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉంటే మనకు గుత్తంకాయ అనేవి అంటే వంకాయలు అనేవి కొంచెం షేడ్ మారుతుంది, కలర్ మారుతుంది. అప్పుడు మనకి తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఏ మసాలాని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఈజీగా అయిపోతుందంటే ఆ మసాలా పౌడర్ని రెడీ చేసుకోవడమే కొంచెం టైం ప్రాసెసింగ్, ఇంకా మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. చూడండి కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు వంకాయలు అనేవి అంతా ములిగేటట్టు మనం వాటర్ని ఇది వేసుకోవాలండి. తర్వాత అది మగ్గిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఆ వంకాయలు అనేవి ఏముందో అదంతా సాఫ్ట్గా తయారయ్యి మనకి గట్టిగా చిక్కగా గ్రేవీ అనేది వస్తుంది. చూడండి ఆల్మోస్ట్ ఇది ఒక 20 మినిట్స్ టైం అయినా పడుతుందండి. వంకాయలు అనేవి సాఫ్ట్గా తయారయ్యి చిక్కగా మనకి గ్రేవీ రావడానికి ఒక 20 మినిట్స్ అయినా టైం పడుతుంది. అప్పటి వరకు కొంచెం ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము వేరుశనగలు వేయడం వల్ల కొంచెం అడుగు మాడేటట్టుగా వస్తూ ఉంటుంది, అడుగు మాడుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా గరిటిని మనం తిప్పుకుంటూ ఉండాలి, వంకాయల్ని తిప్పుకుంటూ. రెండు సైడు కూడా వంకాయల్ని బాగా మెత్తగా మనము ఉడికించుకోవాలి. అప్పుడే చిక్కగా గ్రేవీ అనేది సూపర్ టేస్టీగా తయారవుతుంది. చూడండి ఆల్మోస్ట్ ఇలా ఒక 20 మినిట్స్ అయినా మనము మెత్తగా గ్రేవీ అనేది ఉడికించుకుంటే సూపర్ టేస్టీగా ఉన్న వంకాయలు అనేది రెడీ అయిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా ఎంత చిక్కగా రెడీ అయింది. మనము ఒక చెంబంత నీళ్లు పోసామండి, కానీ ఇదంతా బాగా ఉడికి గుత్తంకాయ అనేది బాగా టేస్టీగా తయారయ్యి చిక్కగా గ్రేవీ వస్తుంది. రొట్టెలకైనా అన్నానికైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మా రాయలసీమ స్పెషల్ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కంపల్సరీగా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు అంతో కొంత నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు మా అక్క టేస్ట్ కూడా మీకు చూపిస్తుంది. చూడండి సద్ద రొట్టెకైతే ఈ గుత్తంకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మిస్ చేయకుండా చేసుకోవాల్సిన రెసిపీ అండి. చూడండి గుత్తంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇలాంటి మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.